బ్యాక్ టు న్యూస్. జనగామలోని వీవర్స్ కాలనీలో పోలీసులు కోడానన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 బైక్లు 6 క్వింటాళ్ల అక్రమ నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం పట్టుకున్న ఏసీపీ పార్థసారథి తెలిపారు. మత్తు పదార్థాలకు బానిస కావద్దని యువతకు సూచించారు. తమ పిల్లల మీద తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్నారు. నిషేధిత గుట్కా అమ్మకాలు జరిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులు సంచరించిన గంజాయి డ్రగ్స్ విక్రయాలు జరిగిన పోలీసులు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అంబర్ కిషోర్ ఐపీఎస్ గారు మరియు మన జనగామ డీసీపీ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మన వీవర్స్ కాలనీ జనగామలో ఈ కాంటాక్ట్ విత్ పబ్లిక్ అనే ప్రోగ్రామ్ కార్డన్ సెర్చ్ ఈరోజు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైనా అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఉంటే వాళ్ళని పాపులర్ డివైస్ ద్వారా చెక్ చేయటము, ప్లస్ ఇక్కడ అన్ని చెక్ చేస్తుంటే మాకు ఒక 15 2 వీలర్స్ ఎలాంటి ఆధారాలు లేని 15 2 వీలర్స్ దొరికినాయి. ప్లస్ మనకు ఒక 6 క్వింటాల పీడీఎస్ రైస్ దొరికింది. 5,000 రూపాయల విలువైన బెల్ట్ షాప్ మీద కూడా మేము రైడ్ చేసి సీజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ అనేది మన జనగామ పట్టణంలో కంటిన్యూ ఉంటుంది. రెగ్యులర్గా మనము ఇటువంటి ప్రోగ్రామ్ చేసుకుని ప్రజలతో మమైక్యమై ప్రజల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇక్కడ మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మనకు అన్సోషల్ ఎలిమెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళని మనం ట్రేస్ చేస్తానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా మనం ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి మరియు ఇతర డ్రగ్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా ఇది ఒక మంచి వేదిక.